నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అందుకే మీరు ఆశీర్వదించారు, దీవించారు, 3 సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు. నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు. సెక్యూరిటీ ఉండదు, హంగులు ఉండవు. మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని అబద్ధం చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తారు. ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు. ఆయనకు తెలియదు తల్లి. ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు. నిరంతరం ప్రజల్లో ఉంటాడు. అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజనే లేడు. వన్ అండ్ ఓన్లీ వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ఆనాడు హుదూద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామకృష్ణ బాబు గారు అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారు. 7 రోజుల్లో నార్మల్సీ, అంటే హుదూద్ వచ్చే ముందల ఎలాంటి వాతావరణం ఉందో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు. ప్రతి ఇంటికి కరెంటు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చారు. నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు, కూరగాయలు ఆనాడు మేము అందజేశాం. అంతెందుకు ఆయన ప్రతి గడప దొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి. 100 పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం. 100% ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చాం. అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం. ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం. సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం. ఏకంగా వాటర్ ట్యాంకులు కట్టాం. పిహెచ్సిలు ఏర్పాటు చేశాం. ఆర్కే బీచ్, ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. వలలు, బోట్లు, ఐస్ బాక్సులు, మోపెడ్లు ఆనాడు సబ్సిడీ ద్వారా మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక బుల్లెట్ వేసుకుని మీ దగ్గరకు వచ్చే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అసలు అవినీతి అంటే ఏంటో కూడా ఆయనకు తెలియదు. చాలా సింపుల్ గా బతికే వ్యక్తి. ఇప్పుడు కూడా 1200 రూపాయలు విలువైన డబ్బా ఫోన్ పట్టుకుని తిరుగుతాడు ఈయన. ఇప్పుడే మీటింగ్ జరిగితే టెక్నాలజీతో అందరం గడప గడప వెళ్ళాలని నేను కోరితే, నాకు ఈ టెక్నాలజీ అంతా నాకు తెలియదు, నన్ను ఇబ్బంది పెట్టదబ్బా అంటాడు. ఆ స్మార్ట్ ఫోన్ వాడుతూ నాకు తెలియదులే, నాకెందుకు ఆ డబ్బా ఫోన్ చాలే అంటాడు. అంటే ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఎప్పుడు మీ తరపున పోరాడే వ్యక్తి, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి వెలగపూడి రామకృష్ణ బాబు గారు. నేను అంతేనా? గట్టిగా చప్పట్లు కొట్టాలి స్వామి. అమ్మాయి ఇప్పుడు ఒక కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి. వైకాపా ఇన్ఛార్జ్ అనుకోడు, ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ పిలుస్తాం కూడా. కొత్త యాక్టర్ వచ్చాడు తల్లి. మళ్ళీ ఒక డ్రామా వేస్తాడు తల్లి. ఆయన వచ్చినప్పుడు మీరు ఒక్కటే అడగండి, మీ కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారు, మీకే రక్షణ లేకపోతే రేపు మాకెలా రక్షణ ఉంటుందో ఒక్కసారి ఆయన అడగవలసిందిగా మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కూడా అనేక కేసులు పెట్టారు తల్లి. మా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ పైన ఏకంగా రేప్ కేసు పెట్టారు తల్లి. ఆయన జగన్ ని రేప్ చేయబోయాడంట. ఎంత అన్యాయం అంటే, ఆ రోజు విద్యార్థుల తరపున ఒక పిలిపిస్తే జగన్ ఇంటికి వెళ్ళాడు తల్లి. ఆయన పైన రేప్ కేసు పెట్టారు తల్లి. ఇంకేం చెప్పాలా? ఇంకా వెలగపూడి రామకృష్ణ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా తక్కువలే. ఎందుకంటే నిరంతరం పోరాడతాడు. శాసనసభలో లోపల, శాసనసభ బయట జగన్ కు ఒక ముళ్ళులాగా ఉండే వ్యక్తి మన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు. అంతెందుకు, బాబు గారు ముఖ్యమంత్రి అయినా కూడా ముళ్ళులాగానే ఉంటాడు ఈయన. కాగితాలు పట్టుకుని వెళ్తాడు, అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ప్లీజ్, అన్నా ఇల్లు, రోడ్లు, డ్రైన్లు, పార్కు,
ఇక నన్ను వదిలేరానైనా ఇంక అయిపోయింది, నేను పడుకోవాలంటే అది కదా ఒక్క సంతకం పెట్టి అంటాడు. అదేంటంటే నేను చూసుకుంటాలే సంతకం పెట్టి అంటాడు. అలా నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి మెజారిటీతో మళ్ళీ మీరు ఆశీర్వదించండి, దీవించండి. నేను ఇచ్చే హామీలు నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటా. అరిలోవలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మదిలపాలెం హనుమంత తావక ఫ్లైఓవర్ హనుమంతు తావక ఫ్లైఓవర్ కట్టే బాధ్యత మేము తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకార గ్రామాల్ని దత్తకు తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత మాది. గతంలో జగన్ గారు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నారు. అది కనీసం పునాది కాదు కదా, శంకుస్థాపన కూడా చేసినట్టు లేరు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆగిపోయిన స్టేడియం, మినీ స్టేడియం పనులు పూర్తి చేస్తాం. విమ్స్ హాస్పిటల్ ని మెరుగైన డెవలప్మెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. పంచగ్రామాల సమస్య, సింహాచలం భూమి సమస్య పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. గాలి ఉన్నా లేపోయినా గతంలో 3 సార్లు ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నిరుపేద కుటుంబాలందరికీ పక్కా గృహాలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈస్ట్ లో కట్టించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అది మామూలు ఇల్లు కాదు తల్లి, షేర్ వాల్ టెక్నాలజీ ఇల్లు తల్లి. ఎక్కడ ఇటుక వారు డైరెక్ట్ గా సిమెంటే పోస్తారు. సచివాలయంలో వాడిన టైల్స్ వాడతారు తల్లి. కిచెన్ లో గ్రనైట్ టాప్ ఉంది తల్లి, స్టెయిన్లెస్ స్టీల్ స్టింక్ ఉంది తల్లి. యూపీవీసీ కిటికీలు, చెక్క తలుపులు, చాలా అద్భుతమైన ఇల్లు తల్లి. ఒక్కొక్క టౌన్షిప్ లో అంగన్వాడీ కేంద్రం, పిల్లలు ఆడుకునేదానికి ప్లే గ్రౌండ్లు, ప్రజలు నడిచేదానికి వాకింగ్ ట్రాక్, అంటే మౌలిక వసతులు అన్ని అందించే బాధ్యత కూడా అక్కడ మేము ఏర్పాటు చేస్తాం. మత్స్యకారులకి గతంలో ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు కోరారు విశాఖపట్నానికి మళ్ళీ ఐటీ పరిశ్రమలు మీరు తీసుకురావాలని. కొన్ని మీ దృష్టికి తీసుకురావాలి. ఆనాడు అదానీ సంస్థతో మేము ఒప్పందం కుదిరించాం. ఈ ప్రాజెక్ట్ గాని ప్రభుత్వం ముందలు తీసుకెళ్లుంటే ఇప్పటికీ 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చేది. ఇది ఒక్క పరిశ్రమ తల్లి. రెండోది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తల్లి, వాళ్ళకి ఒకే ఒక ఆఫీస్ ఉంది భారతదేశంలో, డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది తల్లి. వాళ్ళని విశాఖపట్నాన్ని నేను పట్టుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి పంపించేశారు. 3వ కంపెనీ కాండ్యూంట్, ఈ కంపెనీని మిలీనియం టవర్స్ కి, ఇక్కడున్న మిలీనియం టవర్స్ కి నేను తీసుకొస్తే ఈ కోడిగుడ్డు మంత్రి ఆ కంపెనీని పంపించేశాడు. ఇట్లా అనేక పరిశ్రమలు తల్లి. ఆనాడు అనేక ఐటీ పరిశ్రమలు నేను తీసుకొచ్చాను. ఆ పరిశ్రమలన్నీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేసే పరిస్థితి తల్లి. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నేను హామీ ఇస్తున్నా, ఇంకా 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా.